హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. ఏంటి పూలను పట్టుకొని ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? ఇవైతే ఒక 1-2 వీక్స్ నుంచి అయితే స్టోర్ చేసుకున్న పువ్వులు ఎండకైతే ఎండబెట్టేసుకున్నాను. ఎండబెట్టేసుకొని అయితే మిక్సీలో వేసుకుంటున్నా. మిక్సీలో వేసి ఏం చేస్తా అని చూస్తున్నారా? నేనైతే చిన్న ఇంట్లో ఒక టిప్ అయితే చేస్తున్నా. హోమ్ మేడ్ ధూప్ స్టిక్స్ ఎట్లా చేసుకోవాలి ఏంది ప్రాసెస్ అనేది అయితే చూసేయండి. నాతో పాటు మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నేను కూడా యూట్యూబ్లో చాలా షార్ట్స్ చూసాకే ఒకటైతే సింపుల్గా ఈజీగా ఉండేదైతే చూస్ చేసుకొని ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుంది ఏందో ఎండ్ వరకు మీరే చూసేయండి. అయితే 1-2 వీక్స్ నుంచి అయితే పువ్వులను స్టోర్ చేసుకున్న. ఆ పువ్వులని బగారా ఆకు, లవంగం, హార్ది కర్పూరం అయితే వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టినాక అయితే అందులో రోజ్మెరీ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుంటూ మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మంచిగా ముద్దలాగా రావాలి ఆ పూలది పొడి అయితే. అట్లా వచ్చిన తర్వాత కొంచెం అయితే అంతా తీసుకొని పోయి ఎండకైతే కూర్చొని అయితే నేను మనకు నచ్చిన షేప్స్లలో అయితే డూప్ స్టిక్ రెడీ చేసుకోవడమే. అంతే సింపుల్గా, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. 1-2 స్టెప్స్ అంతే. ఇట్లా చూపించిన విధంగా అయితే ముద్ద కట్టాలి. అది ఎందుకంటే విరగకుండా ఉండాలి. అట్లనే మనకి ఎండిపోయినాక మంచి షేప్ రావడం కోసము. ఇందులో మంచి స్మెల్ కోసం అయితే నెయ్యి, అలాగే రోజ్మెరీ వాటర్ మనం షేప్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీగా పోసుకుంటూ షేప్స్ అయితే చేసుకోవాలి. మంచి కోన్ షేప్లో అయితే చేసుకొని ఒక 2 days అయితే ఎండలో పెట్టుకుంటే మనకైతే హోమ్ మేడ్ డూప్ స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి. స్మెల్ కూడా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. 2-3 ప్రాసెస్లోనే మనకైతే డూప్ స్టిక్ రెడీ అయిపోతాయి. చాలామంది ఇంట్లో అయితే డైలీ పూజ చేస్తూ ఉంటారు. ఆ పువ్వులు అయితే వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే మనం ఒక 5-10 minutes కేటాయించుకుంటే మనకైతే హోమ్ మేడ్ డూప్ స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా అయితే మనం డూప్ స్టిక్స్ని కోన్ షేప్లో పెట్టుకొని ఎండకైతే పెట్టేసుకుంటే చాలా మంచిగా వస్తుంది స్మెల్ అయితే. నో డౌట్, నేనైతే ట్రై చేసినాకనే మీకు చెప్తున్నా. మీకు అది ఎండిపోయినాక డూప్ స్టిక్ ఎలా స్మెల్ వస్తుంది, దాని పొగ, ఆ వీడియో కూడా పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి నాకైతే చెప్పండి ఇలా వచ్చింది అనేసి. మా రితు కూడా ఇక్కడ చిన్న చిన్న డూప్ స్టిక్లు అయితే చేస్తుంది. చూడండి, చిన్న చిన్న చేతులతో ఎంత ముద్దుగా చేస్తుందో. థ్యాంక్స్.